ప్రియులారా, ఈరోజు మీతో చెప్పబోయే అంశం యెహోవా నీ కాపరా. యెహోవా నీ కాపరా. ఈ మాట మనకి కీర్తనల గ్రంథంలో కనిపిస్తుంది. 23వ కీర్తనలో కనిపిస్తుంది. యెహోవా నా కాపరని దావీదు భక్తుడు రాసిన మాటని మనం ఈరోజు పాఠ్యాంశంగా ఆలోచిస్తున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అన్నాడు దావీదు భక్తుడు. కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో ప్రారంభ వచనాన్ని కనుక మనం చూస్తే ప్రియులరా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ మాటని మన వాళ్ళు ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఈ మాట మీద అనేక మంది అనేక బోధలు చేశారు. వాళ్ళ బోధల సారాంశం చాలామంది వాళ్ళ ఇంట్లో ఈ మాటలు పెట్టుకునే వాళ్ళ ఉద్దేశం ఒకసారి కనుక మనం ఆలోచిస్తే, ఈ మాటలు మరి అందుకనే రాయబడ్డాయా లేక మరి దేనికి రాయబడ్డాయి అనేవి మనం ఆలోచించిపోతున్నాం ప్రియులారా. నాకు లేమి కలగదు అనగానే మన వాళ్ళు మనకి ఏ ఇబ్బంది కలగదు అని ఈ మాట మనకి భరోసా ఇస్తుంది అనే ఉద్దేశంతో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఈ మాటని ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారు. ఈ మాట అయితే మరి ఏ లేమి గురించి అతను మాట్లాడుతున్నాడు? నిజానికి దేవుని పిల్లలకు లేమి కలగదా అని మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలైన వాళ్ళు లేమి అనుభవించాలి, ఎన్నో ఇబ్బందులు అనుభవించాలి. క్రొత్త నిబంధనలో మనం ఆలోచిస్తే భక్తులు అనేక శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యం ప్రవేశించాలని వాళ్ళు చెప్పినట్టుగా మనం గమనించగలం. అలాగే అనేక ఆకలి దప్పులను వాళ్ళు అనుభవించారు. వస్త్రహీనులుగా వాళ్ళు గడిపి ఉపవాసాలతోనూ తరచుగా జాగరణలతోనూ అనేక ఇబ్బందులు వాళ్ళు అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఏ లేమి కలగదని అనుకుంటే ఎటువంటి లేమి మరి దేవుని పిల్లలకు రాకూడదు. కానీ పాత నిబంధన గ్రంథంలో కూడా మనం ఆలోచిస్తే ఏలియాకు లేమి కలిగింది, దేవుడు ఆదరించాడు. ఇక్కడ మాటలు మనం ఆలోచిస్తే లేమి కలగదు అని ఉంది. లేమి కలిగితే దేవుడు ఆదరిస్తాడనంటే మరి మామూలు మాట అనుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు లేమి కలగదు అని అన్నాడు. ఏలియాకు లేమి కలిగింది. దేవుడు ఇబ్బంది వచ్చినప్పుడు మరి కాకులతో ఆయన ఆహారాన్ని పంపించాడు. అలాగే సారేపతిలో విధవరాల దగ్గర పోషింపబడినట్టుగా మనం చూడగలం. అయితే వాళ్ళకి లేమి కలిగింది, వాళ్ళని దేవుడు ఆదరించాడు. అలాగే షద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఆపద వచ్చింది. ఆ ఆపద సమయంలో వాళ్ళు చెప్పిన మాటలు మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యపరుస్తే ప్రియులారా. రాజు అయిన నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు మొక్కని వారిని సంహరిస్తానని ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు బబులోని చెరలో ఉన్న షద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు నమస్కరించరని అన్నప్పుడు మరి రాజు అగ్నిగుండంలో వాళ్ళని పడవేయాలని నిర్ణయించినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే ప్రియులరా, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు అని వాళ్ళు అన్నారు. ఒకవేళ దేవుడు ఈ జీవితకాలంలో ఏమిచ్చినా అది కొంతకాలం మట్టుకే. సరిగా కనిపించు, ఈ చెవులు సరిగా వినిపించు, ఈ పళ్ళు ఉండవు, ఊడిపోతుంటుంటాయి, చర్మం నుడతలు పడిపోతుంటుంది. అలాంటి ఈ జీవితంలో ఉంటే ఏటి పోతే ఏటి, దేవుడు ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు అని అన్నారు. మరి అలాంటి వాళ్ళకి మరి ఇలాంటి మాట తెలీదా, నాకు లేమి కలదంటే? కానీ ప్రియులరా, మనవ అనుకుంటున్న లేమి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఈ మాట అన్నది దావీదు గారు. ఆయన గురించి మనకు తెలుసు, ఆయన రాజు. ఆయన లేమి గురించి ఆలోచిస్తున్నాడు అంటే దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో మనకు తెలుసు. మరి అలాంటి ఆయనే, రాజుగా ఉన్న ఆయనే నాకు లేమి కలగదు అని అంటున్నాడంటే ఇక ప్రజల విషయంలో మీరు అంటే ఆయన ఆలోచించే లేమి ఈ ఆర్థిక ఇబ్బందులు కాదు అని ముందుగా మనం గమనించాలి ప్రియులారా. చాలామంది ఇవి ఆర్థిక ఇబ్బందులు కలగవు, ఏ ఇబ్బందులు కలగవు, ఏ లేమి కలగదు అనుకుని వీళ్ళు లేమి కలగదు అనుకుని, శరీర సంబంధంగా లేమి కలగదు అనుకుని ఈ మాటలను వాళ్ళు ఫోటో ఫ్రేమ్ కింద పెట్టుకుంటుంటారు. కానీ అందుకు రాయబడింది కాదు ప్రియులరా. దానికి ముందు ఏమన్నాడని మనం ఆలోచిస్తే యెహోవా నా కాపరి. బైబిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులరా, చాలా నిదానంగా మనం ఆలోచించాలి. మనకు నచ్చినట్టుగా దీనిలో వాడేసుకుంటే చాలా ప్రమాదం జరుగుతుంది. వాస్తవాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దీన్ని అపార్థం చేసుకుంటే ప్రియులరా అది మనకు చాలా నష్టం. మన పిల్లవాడు చదవాలి, బాగా చదువుకుంటున్నాడు, మంచిగా బ్రతుకుతున్నాడు అని మనం ఆలోచిస్తాం.
కానీ వాడు చెడు తిరుగులు తిరుగుతున్నాడు అనుకోండి, చదవడం మానేసి ఏ పేకాటో ఆడుతున్నాడు, పాడైపోతున్నాడు అనుకోండి, చాలా బాధపడతా. అలాగే కానీ అర్థం చేసుకోకపోగా మనం అపార్థం చేసుకుంటే, వీడిని తప్పుగా వాడితే, మన పిల్లవాడు చదవకపోగా చెడు తిరుగులు తిరిగితే ఎంత ప్రమాదమో అలాంటి ప్రమాదం ప్రియులారా. అలాంటి ఈ పరిస్థితి నేటి క్రైస్తవ్యం అంతా ఎక్కువ శాతం బైబిల్ని అర్థం చేసుకోవడం పోగా అపార్థం చేసుకుని వాళ్ళు అనేక తప్పుడు బోధనలు బోధిస్తున్నారు, అనేక తప్పుడు విశ్వాసాలని వాళ్ళు కలిగి ఉన్నారు. నిజంగా లేమి కలగదు అనే మాట ఈ శరీర సంబంధమైన లేమి అనుకుంటే ఎప్పుడు ఇబ్బంది కలగదు ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా మనకు లేమి కలుగుతుందని. దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడని బైబిల్లోనే ఉంది. అంటే ఒకప్పుడు సుఖం వస్తుంది, మరొకప్పుడు దుఃఖం వస్తుంది, ఒకప్పుడు కష్టం ఉండొచ్చు, తర్వాత నెమ్మది పొందొచ్చు. ఇలా ఈ జీవితంలో సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఏడ్చుట నవ్వుట కొరకు అనే మాటలు మనకి బైబిల్లో మనకు కనిపిస్తాయి. మరి ఇలాంటప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని అంటే, మరి సుఖ దుఃఖాలు ఆయనే వస్తాయి అన్నప్పుడు, ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు, ఈ బ్రతుక్కి చక్రాలు అన్నప్పుడు, ఈ జీవితకాలంలో మరి లేమి కలగదని ఎందుకంటాడు? ఇలా మనం ఆలోచిస్తే ఈ మాట అందుకు కాదని మనకు అర్థమవుతుందండి. ఆత్మ సంబంధమైన సంగతులను మనం ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. ఆత్మ నేర్పు మాటలతో మనం ఆలోచించాలి వాటిని. అదే తప్ప మన సొంత జ్ఞానంతో లేమి అనగానే మనం ఈ ఇబ్బందులు అని అనుకుంటే అది పొరపాటు ప్రియులారా. ఆలోచిద్దాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. ఇంతకీ యెహోవా మన కాపరి అనాలి దావీదు గారు. యెహోవా మన కాపరి అని అనకుండా యెహోవా నా కాపరి అని అంటున్నాడు. యెహోవా ఇశ్రాయేలీల ప్రజలమైన మనందరి కాపరి, ఇశ్రాయేలు కాపరి ఆయన అని అనకుండా ఈ కీర్తనలో దావీదు భక్తుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని అంటున్నాడు. మరి యెహోవా ఆయనకే కాపరా, అందరికీ కాపరా? అందరికీ కాపరే. మరి ఎందుకు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు? అంటే ఈ మాట మనం ఆలోచించాలంటే మరి వాక్యంలోని కొన్ని మాటలు మనం ఆలోచిస్తే ఈ సందర్భంలో ఈ మాట ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అన్నది మీకు అర్థమవుతుంది ప్రియులారా. పౌలు గారు ఒక మాట అన్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అన్నారు. ఎందుకు ఆయన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు? ఆయన ఒక్కడి మట్టుకే బ్రతుకుట క్రీస్తా? మరి క్రైస్తవులైన వారందరి బ్రతుకు క్రీస్తు కోసమే బ్రతకాల? క్రైస్తవులు అయినా అందరూ క్రీస్తు కోసమే బ్రతకాలి. ఎందుకంటే నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఒకవేళ నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని అన్నాడు యేసుప్రభు. అంటే అందరూ మనం బ్రతికే బ్రతుకు ఈ ప్రాణాన్ని యేసుక్రీస్తు కోసం పెట్టాలి. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు. అంటే మన మీద మనకే అధికారం లేదు, ఆ అధికారం దేవునికి ఉంది, యేసుక్రీస్తుకు ఉంది. ఎందుకు? మనల్ని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు, ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ దేహం మీద మనకు అధికారం లేదు, మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచమన్నాడు. అంటే ఈ శరీరాన్ని దేవుని కోసం వినియోగించడానికి దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. కాబట్టి ప్రియులారా, మన బ్రతుకులు, మన అందరి బ్రతుకులు కూడా క్రీస్తు కోసమే బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే మీ అందరూ ఎలా బ్రతుకుతారో బ్రతకండి, మరి మీ ఇష్టం, మీరు ఎంత చెప్పినా లోబట్టలేదు. కానీ నా మట్టుకైతే బ్రతుకుట మాత్రం క్రీస్తే అని అన్నాడు పౌలు గారు. చావైతే లాభం అన్నాడు. అంటే ఆయన మట్టుకైతే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తుని, చావైతే లాభం అన్నప్పుడు మరి మనం క్రీస్తు కోసం బ్రతకకుండా ఒకవేళ చనిపోతే మనకు లాభం ఉంటుందా? పౌలు గారికే చావైతేనే లాభం అయితే క్రీస్తు కోసం బ్రతికి, మరి మనకు క్రీస్తు కోసం బ్రతకకుండా చావైతే లాభం ఉంటుందా? లాభం ఉండదండి. అంటే చావు తర్వాత నిత్యత్వంలోనికి మనం వెళ్ళం. కాబట్టి అందుకనే ఆయన ఎన్నో చెప్పాడు. ఆ మాటలకు కొంతమంది లోబడట్లేదు. ఒకవేళ లోబడకపోతే మరి మీ ఇష్టం. నా మట్టుకైతే మీరు ఎలా పోయినా, మీరు ఏమైపోయినా, నా మట్టుకు మాత్రం నేను బ్రతుకుట క్రీస్తు కోసమే బ్రతుకుతాను.
ఆ క్రీస్తు కోసం బ్రతుకుతున్న నాకు ఆ క్రీస్తు కోసం బ్రతకడమే ఒకవేళ చావు అయితే నాకు లాభం అని పౌలు గారు అన్నారు. అలాగే మనం ఉంటే మనకే లాభం. ఆ మాట మాట్లాడిన పౌలు గారు కూడా తర్వాత అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యముల్ని ఎవరు చూడరు అని అన్నాడు. అంటే అందరూ యేసుక్రీస్తు కార్యాలను చూడాలి, కానీ కొందరు వాళ్ళకి ఆ బాధ్యత లేదు అనుకుంటున్నారు. ఎవరికో దేవుని పిల్లలు సేవకులు అనే వాళ్ళకి ఆ బాధ్యత ఉంది, మాకు లేదు ఆ బాధ్యత అనుకుంటున్నారు. మీరు ఆలోచించండి ప్రియులారా, మన కోసం మనం చేయడం ఆలోచించడం మంచిదా? మన పాపక్షమాపణ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కోసం మనం ఆలోచన చేయడం మంచిదా? మనల్ని మనం ప్రేమించుకోవడం మంచిదా? మనం దేవుడిని ప్రేమించడం మంచిదా? మీరు ఆలోచించండి. మనం దేవుని కార్యక్రమాలు చేయడం మంచిదా? మన కార్యక్రమాలు మనం చేసుకోవడం మంచిదా? అలా మన కోసం మనం బ్రతికితే మరి దేవుడు ఎందుకు మరలా దేవుడు ఉన్న లోకాన్ని మనకు ప్రసాదించాలి? అందుకనే పౌలు గారు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అన్నారు. అంటే అందరూ బ్రతకాలి, కానీ అందరూ బ్రతకడం లేదు కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు. అలాగే యెహోషువ గురించి మనం ఆలోచిస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కానాను దేశానికి మోసే చేత నడిపింపబడ్డారు. వాళ్ళు నడిపింపబడే ఆ క్రమంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు దేవుడు వాళ్ళకి ఎదుట చేసి, వాళ్ళ ఎదుటుగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆయన మహిమను చూపించి వాళ్ళని బయలుదేర చేశాడు. అయినా వాళ్ళు దేవుణ్ణి విసిగించారు, శోధించారు. కాబట్టి దేవుడు ఆ తరవారి వలన ఐగుప్తు నుండి కానాను దేశానికి మోసే ద్వారా ప్రయాణమైన వారి వలన విసిగిపోయాడండి. కాబట్టి వాళ్ళందరినీ ఆ అరణ్యంలోనే తిరుగులాడించి చంపేయాలనుకున్నాడు. వాళ్ళు చనిపోయేంత వరకు అరణ్యంలోనే తిరుగులాడించాలనుకున్నాడు. వాళ్ళు ప్రయాణం అయినప్పుడు ఐగుప్తు నుండి కానానుకు 6 లక్షల కాల్బలం, అంటే 6 లక్షల కాల్బలం అయితే తక్కిన వారు పిల్లలు వీళ్ళందరూ ఇంకెంతమంది మీరు ఆలోచించండి. కానీ వాళ్ళందరూ బయలుదేరిన వారు అందరూ చనిపోయారు. అంటే వాళ్ళు ఎంత భయంకరులో, ఎంత క్రూరులుగా వారు ఉన్నారో మీరు ఆలోచించండి. అలాంటి క్రూరుల్ని మోషే గారు ఐగుప్తు నుండి కానానుకు నడిపించారు. వారు భవిష్యత్తులో ఏమైపోతారో, ఎలా అయిపోతారనే ఉద్దేశంతో దేవుడు ఎన్నో జాగ్రత్తలు వాళ్ళకి చెప్పాడు. ద్వితీయోపదేశకాండలో మరి నేను మీకు స్వాధీనపరుస్తున్న దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు అన్ని దేవతల తట్టు తిరిగిన, వాళ్ళతో సహవాసం చేసిన, సాంగత్యం చేసిన, మరి నేను మరలా మిమ్మల్ని విసర్జిస్తాను, చుట్టూ ఉన్న రాజులకు మిమ్మల్ని చెరగా అప్పగిస్తానని దేవుడు చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజల వలన మోషే కూడా ఒకనాడు విసిగిపోయింది. కానాను దేశానికి వెళ్లకుండా మోయాబు దేశంలో పర్వతాల్లో ఒక పర్వతం మీద ఆయన చనిపోయాడు. ఆ పరిస్థితుల్లో మోసే ప్లేస్లో అభిషేకింపబడిన వాడే యెహోషువ. యెహోషువ కూడా కానాను దేశాన్ని ఇశ్రాయేలు స్వాస్థ్యంగా పంచుకున్న తర్వాత వాళ్ళతో ఒక మాట అంటాడు, ఒకవేళ మీరు ఇతర దేవతల తట్టు తిరిగినా, మీరు ఎలా అయిపోయినా కానీ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరిన వారిలో ఇద్దరు కానాను దేశానికి ప్రవేశించారు. అందులో ఒకరు యెహోషువ, మరొకరు కాలేబు. తక్కిన వాళ్ళందరూ కానాను చేరకుండానే కాలం చేసేసారు. ఈ మార్గంలో వాళ్ళు నడిచిన 40 ఏళ్ళు కాలంలో పుట్టిన వాళ్ళే కానాను దేశంలోనికి వచ్చారు. వాళ్ళతో యెహోషువ అన్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించెదము. ఎవరు ఎలా అయిపోయినా, ఎలా పాడైపోయినా, తప్పిపోయినా మేము మాత్రం యెహోవాని విడిచిపెట్టం. అంటే అంత గట్టిగా చెబుతున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోవాలని. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదుము. పౌలైతే నా మట్టుకైతే బ్రతుకుడి. ఇప్పుడు దావీదు భక్తుడైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటున్నాడు. అంటే యెహోవా మన కాపరి అని ఎందుకు అనట్లేదు అంటే, మరి వాళ్ళందరూ యెహోవాను కాపరిగా కలిగి లేరు. వాళ్ళందరూ యెహోవాకు లోబడేవారుగా లేరు. యెహోవా చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా నడుచుకునేవారుగా లేరు. దావీదు భక్తుడైన ఆయన, రాజుగా ఉన్న దావీదు గారు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి. అంటే రాజునైనా నాకు ఒక కాపరి ఉన్నాడు, ఆయనే యెహోవా. ఈ కాపరి అనే మాట మనకు తెలుసు. గొర్రెలు కాసేవాళ్ళని కాపర్లు అంటారు, గొర్రెలు కాపర్లు అంటారు. గేదెలు కాసేవాడిని గేదెలు కాపరి అంటాడు. అలాగే యెహోవా నా కాపరి అని అంటున్నాడు. అంటే గొర్రెలు కానివ్వండి, గేదెలు కానివ్వండి, కాపరి ఏం చేస్తాడంటే
కట్టుకర్ర నుండి విప్పేసి ఏ పచ్చికలోనికో వాటిని తోలి అవి మేసేసిన తర్వాత ఏ కాలంలోనికి తీసుకెళ్తాడు, వాటికి నీరు పెడతాడు, లేకపోతే వాటిని కడుగుతాడు శుభ్రంగా. తర్వాత ఇంటికి తీసుకొచ్చేస్తాడు, మళ్ళీ కట్టుకర్ర కట్టేస్తాడు, కట్టేసి వాటి పాలు తీసుకుంటాడు. అవి అవి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అవి మేసేటప్పుడు కానివ్వండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ గొడవ చేయకుండా మేస్తుంటాయి. చక్కగా దారిలో కూడా వెళ్ళేటప్పుడు ఒకటి వెనకాల ఒకటి నడుస్తుంటే ముందు నడిచిన దాన్ని అనుకరిస్తూ వెనకాల వచ్చేవి కూడా దాన్నే ఫాలో అవుతుంటుంటాయి. చాలా చక్కగా నడుస్తుంటాయి. కాపరి నడిపించి చెప్పినట్టుగా నడుస్తుంటుంటాయి. గేదెలు తీసుకుంటే అవి ఆకారంలో చాలా పెద్దవి, కానీ మనిషి ఎంత ఉంటాడంటే గేదెతో పోలిస్తే మనం చాలా బలహీనలు. అయినా మనిషి చేతిలో ఉన్న చిన్న కర్రతో వాటిని బెదిరిస్తే అవి చెప్పిన మాట వింటాయి. హై అంటే చాలు, అవి మార్గం తప్పిపోయినా మరలా మార్గంలోకి వచ్చేస్తాయి. కాపరి చెప్పిన మాటకి అవి లోబడతాయి, కాపరి చెప్పినట్టుగా నడుచుకుంటాయి, వింటాయి. అలాగే యెహోవా నా కాపరి అంటే నేను ఆయన గొర్రెను, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాను, ఆయన నా కాపరి కాబట్టి నాకు లేమి కలగదు అని అన్నాడు. యెహోవా మన కాపరి కాకపోతే, అంటే యెహోవా చెప్పినట్టుగా మనం వినకపోతే, నడవకపోతే మనకు లేమి కలుగుతుందా? కలుగుతుందండి. అది ఏ లేమి అనే విషయం తర్వాత ఆలోచిద్దాం. యెహోవా మన కాపరి కాకపోతే, యెహోవా చెప్పినట్టుగా మనం నడుచుకోకపోతే మనకు లేమి కలుగుతుందా? కలుగుతుందండి ప్రియులారా. నిజంగా గేదెలను మేపేవాడు ప్రియులారా దాన్ని కట్టుకర్ర కట్టేస్తారని కొంతమంది రాత్రి కట్టేస్తారు, పొద్దుట విప్పుతారు. పెళ్లి చేసుకునేటప్పుడు భార్యకు మంగళసూత్రం కడతారు, అది చాలా చిన్నది ఉంటుంది, 3 ముళ్ళు వేస్తారు. ఆవిడక ఆ సూత్రం పడిన తర్వాత నుంచి, ఆ మంగళసూత్రం పడిన తర్వాత నుండి, ఆ 3 ముళ్ళు వేసిన తర్వాత నుండి ఈవిడ అతనికే లోబడి ఉంటుంది జీవితకాలం అంతా. అదొక కమిట్మెంట్. అలాగేనండి మనం ఆయన గొర్రెలుగా, ఆయన మనకు కాపరిగా, మనం ఆయన మాటలకు లోబడి మనం బ్రతకాలి. అప్పుడే ఆయన కాపరిగా మనం కలిగిన వాళ్ళు. మన వాళ్ళు కాపరి అని అనగానే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు కాపలవాడు అని అనుకుంటున్నారు, దేవుడు మమ్మల్ని కాపాడతాడని అనుకుంటున్నారే తప్ప దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టేశారు. మన వాళ్ళు ఆలోచించే విధానాన్ని మనం ఒకసారి చూస్తే, వాళ్ళు అవలంబించే విధానాల్ని, వాళ్ళ మాట తీరును మనం చూస్తే దేవుడిని కాపలవాడిగా వీళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి, ఆయన కాపరి అని ఆలోచించట్లేదు. కాపరికి కాపలవాడికి చాలా తేడా ఉంది ప్రియులారా. కాపరి అంటే నడిపించేవాడు, కాపలవాడు అంటే మనకు కాపలా కాసేవాడు, వాచ్మ్యాన్, మన ఇంటి గేటు దగ్గరే పడి ఉంటాడు. అదే మన మీద కాపరి అంటే మన మీద అధికారం కలిగి ఉన్నవాడు, మన మీద పెత్తనం కలిగి ఉన్నవాడైతే మన మీద ఎక్కి కూర్చోవాలి, మనకు పైన ఉండాలి. అలా దేవుడు మనకు పైన ఉన్నవాడు, మన కాపరి. ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే అప్పుడు మనకు సెక్యూరిటీ ఇస్తాడు ఆయన. అంతే తప్ప ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోకుండా, ఆయన కాపరిగా కలిగి ఉండకుండా, ఆయన చెప్పినట్టుగా ఒక గొర్రెలో నడుచుకోకుండా, ఒక పశువులో నువ్వు నడుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికి ఆయన నిన్ను కాపాడతాడు అనుకుంటే మరి ఒక కాపలవాడిగా చూసేవే తప్ప కాపరిగా ఆయన చూడట్లేదు. కాపరిగా చూడు, కాపరిగా ఆయనకు లోబడు, అప్పుడు ఆయన కాపాడతాడు. కాబట్టి ప్రియులారా, ఒక గేదె మనిషికి లోబడుతుంది, ఒక ఇల్లాలు ఒక పశువు తాడు కడితే లోబడుతుంది, కానీ దేవుడైతే మనకి ఆయన మాటలు ఇచ్చాడండి. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ అన్నారు. ఒక గొడ్డుకైతే ఒక దెబ్బతో లోబడాలి, మనిషి అయితే ఒక మాటకు లోబడాలి అని సామెత ఉందండి. కానీ దేవుడు ఎన్నో మాటలు రాయించాడండి. ఈ మాటలే మనకు ఒక కట్టు కర్రగా, ఒక కట్టుగా, ఆయన ఆజ్ఞలే మనకు ఒక కట్టుగా మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన కాపరిగా మనం కలిగి ఉన్న వాళ్ళు అవుతాం. ఒకసారి ఈ మాట చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంటే దేవుని మాటలు లేకపోతే జనులు అంటే ప్రజలు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని మాట లేకపోతే ప్రజలు కట్టు లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతారు, మార్గం తప్పుతారు అని ఉంది ఇక్కడ మాట. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే దేవోక్తి జనులకు ఒక కట్టు లాంటిది, జనులకి ఒక కట్టు లాంటిదండి దేవోక్తి.
దేవుని మాటలు మనకు కట్టులాంటివి. ఆ మాటలకు మళ్ళీ మనం కట్టేసుకోవాలి. ఆ మాటలతో మనం నిర్బంధించేసుకోవాలి. ఆ మాటలు మనకు ఫ్రీ ఇచ్చిన ఆ ఫ్రీలోనే మన నడవడిక ఉండాలి, మన చేతలు ఉండాలి, మన పనులు ఉండాలి. అప్పుడు మనం ఆ కట్టుకి లోబడుతున్నట్టు, ఆయన కాపరిగా కలిగి ఉన్నట్టు. ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారండి, దాన్ని అనుసరించి ప్రవర్తించేవారే ఆయన దృష్టికి నీతిమంతులు. వినేవాళ్ళందరికీ ఆయన కాపరి కాదండి, ఆయన కాపరిగా కలిగి ఉన్న వాళ్ళు కాదు. దాన్ని అనుసరించి వింటున్న దేవుని మాటలను అనుసరించి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళే ఆయన కాపరిగా కలిగిన వాళ్ళు. కాబట్టి దేవోక్తి అనేది, దేవుని మాటలు అనేవి మనకు ఒక కట్టులాంటివి ఆయన పిల్లలుగా. ఆ కట్టుకు మనం లోబడిన వారు అయితే ఆయన మనకు కాపరి. అలా దేవుడు ఎన్నో మాటలు మనకు రాయించి ఇచ్చాడండి. కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, కొన్ని కట్టుబాట్లు మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు 10వ అధ్యాయం 25వ వచనం కనుక చూస్తే ప్రియులారా, సమాజంగా కూడుకునుట మానక అని అన్నాడు. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అంటే కొందరు అప్పుడప్పుడు మానేసుకుంటూ ఉంటారు. అలా మానుకునుచున్నట్టుగా మానక ఆ దినము సమీపించిన కొలది, అంటే మీరు పోయే దినం కానివ్వండి, యేసుక్రీస్తు వచ్చే దినం కానివ్వండి, ఏదో ఒకటి సమీపించవచ్చు మనకి. మరి ఎక్కువగా అలా చేయమన్నాడు. మరి ఎక్కువ ఎందుకంటే ప్రేమ కలిగి నడుచుటకును సత్క్రియలు చేయుటకును పురుకొల్పాలను ఆలోచించుమన్నాడు. సమాజంగా కూడుకుంటే మనం పురుకొల్పబడతాం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంటి దగ్గర బైబిల్ చదివేసుకుంటున్నాం కదా, మనం వెళ్ళాం అసలు చర్చికి. ఒకప్పుడు నాకు ఒక ఆయన, ఎందుకమ్మా చర్చికి రాలేదని అంటే, ఇంటి దగ్గర బైబిల్ చదువుకుంటూ ఉండిపోయానండి అని అన్నాడు. అంటే ఇక్కడ మానేయడానికి అక్కడ చదువుకున్నాడు, వంకపెట్టి చెప్పాడు. బైబిల్ మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఆ ఫెసిలిటీ మనకుంది. సమాజ కూడిక అనేది ఎప్పుడు ఉండదు. ఆయా సందర్భాల్లోనే 6 రోజులు మనం కష్టపడి ఒకరోజు సెలవు తీసుకుంటాం. కానీ 6 రోజులు దేవుని మాటలు నేర్చుకుని ఒకరోజు సెలవు తీసుకుంటలేదు కదా. 6 రోజులు మన పని మనం చేసుకుని ఒకరోజే మనం దేవుని మాటలు వింటాం. ఆ ఒకరోజు కూడా మనం మానేసుకుంటే సమాజంగా కూడుకుని మనం వింటాం. సమాజంగా కూడుకుంటే మన మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు ప్రియులారా. ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుంది, సమాజంగా కూడుకుంటే మన మనసు ఎలా ఉంటుంది, చర్చిలో ఉంటే మనం ఎలా ఉంటాం. ఒకరిని చూసి ఒకరు హెచ్చరింపబడతాం, సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పనులు చేశారు, వాళ్ళు దేవుడి కోసం కష్టపడుతున్నారు, వాళ్ళు చూసేటప్పటికి మనకి సిగ్గు వస్తుంది పని చేయని వాడికైతే. లేకపోతే బుద్ధి తెచ్చుకుంటాడు మనం కూడా పని చేయాలనేసి. కాబట్టి ప్రియులారా, సమాజంగా కూడుకోవడం అనేది ఒక కట్టుబాటు. అసలు మానొద్దన్నాడు, దానికి నో ఎక్స్క్యూజ్. ఒక నెల రోజులు పనిచేసేవాడికి 2-3 సెలవులు నీకు శాంక్షన్ చేయొచ్చు యజమాని. కానీ నీకు నెలకి 4 రోజులే నువ్వు కూడుకుంటావు ఒక విధంగా మామూలుగా ఆలోచిస్తే. లేకపోతే ఇంకొంచెం ఎక్కువైతే 8 రోజులకు 8 సార్లు కూడుకుంటావు. అందులోనే 30 రోజులు 8 సార్లు కూడుకునే ఈ గ్యాప్లోనే మనం మానేయడం అంటే అది మంచిది కాదు. కాబట్టి సమాజంగా కూడుకునుట మానక ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా అలా చేయమని. ఒక ఉదాహరణ కనుక మనం ఆలోచిస్తే ప్రియులరా, పూర్వం బొగ్గులు పోయి వాడేవారు, యూజ్ చేసేవారు వంటకి. ఒక నిప్పు ఎరువు తెచ్చుకుని ఆ బొగ్గుల్లో పెట్టేవారు. దాన్ని బట్టి అన్ని నిప్పులుగా అన్నీ రాజుకునేవి. అన్ని బొగ్గులు రాజుకుని నల్లని బొగ్గులన్నీ మరలా ఎర్ర బొగ్గులుగా అయిపోయి మండేవి. ఆ ఒక్క బొగ్గే రాజుకున్న ఒక బొగ్గు ఆ బొగ్గుల్లో ఉండడం వలన, ఆ బొగ్గులన్నీ రాజుకున్న బొగ్గు దగ్గర ఉండడం వలన అవన్నీ రాజుకున్నాయి. అదే రాజుకున్న బొగ్గుని ఒక బొగ్గుని తీసి పక్కన పెట్టండి, అది బూడిదగా మారిపోద్ది. అన్నిట్లో ఉంటే వెళుతుంది. అలాగే మనం దేవుని పిల్లలతో కలిసికట్టుగా ఉంటే, సమాజ కూడుగా ఉంటే, దేవుని పిల్లలతో కలిసి మనం మాట్లాడుకుంటుంటే మనం ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి సమాజంగా కూడుట అనేది మనం మానకూడదు. అలాగే దేవుని పనుల్లో మనం పాలు పంచుకోవాలి. ప్రతి పనిలో మనం పాలు భాగస్థులం అవ్వాలి. అది మంచి పని అన్నాడు పౌలు గారు. దేవుని పని చేయాలి. ఎందుకంటే మనం పోయే పాతాళంలో ఒకవేళ దేవుని పని చేయకుండా పాతాళంలో నరకానికి గనక వెళ్ళిపోయామా, అక్కడ తెలివైనను ఉపాయమైనను పని అయినను లేదన్నాడు. ఎందుకంటే అక్కడ ఏ పని చేస్తానో తండ్రి నీవు చెప్పినట్టుగా వింటానన్న అవకాశం లేదు. ఆ అవకాశం ఇక్కడ మాత్రమే మనకి ఇవ్వబడింది. కాబట్టి నీ చేతికి వచ్చిన ఏ పనైనా, దేవుని పని ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఏ పని చేయగలవో, లేకపోతే నీకు ఏ పని మీ పైన నాయకులుగా ఉన్నవారు అప్పగించారో ఆ పనిని మీరు ఏం చేయలేదు తెలుసా, శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు. ఏదో నలుగురు చేసే పని అనగానే అలక్ష్యం వచ్చేస్తుంది. నలుగురు కలిపి ఒక బండ ఎత్తాలని అనుకోండి, ఒకరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తక్కువ బలాన్ని వినియోగిస్తారు, అవకాశం ఉంటుంది. కానీ అదే సొంత పని చేసేటప్పటికి ఒక్కడ కలిపి ఎత్తుతున్నాడు అనుకోండి, బలంగా ఎత్తుతాడు.
అలా కాదు. దేవుడి పని విషయంలో శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన పని ఏదైనా నువ్వు చేయగలవా? చేయాలి. నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ఇలాంటి కొన్ని మాటలు ఉన్నాయి ప్రియులరా. అలాంటి మాటలకు మనం కట్టుకోవాలి. ఒకప్పుడు బాప్తిసం పొందినప్పుడైతే అందరూ మంచిగానే ఆలోచిస్తారు. అందరూ దేవుని పనిలో పాలు పంచుకోవాలనుకుంటారు. బాప్తిసం పొందిన వెంటనే చర్చిలో బరగాలు ఎత్తేస్తారు, చర్చిలో చైర్స్ పెట్టేస్తారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంటుంటారు. కారణం మార్పు వచ్చింది. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులరా, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండినవాడు చచ్చును. మన ప్రవర్తన ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు మనం ఎలా ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం అనేది మనం కనిపెట్టుకోకపోతే, మన ప్రవర్తన విషయంలో మనమే అజాగ్రత్తగా ఉంటే మనం చచ్చిపోతాం, అంటే నరకానికి వెళ్ళిపోతాం. తన ప్రవర్తన కాపాడుకున్నట్టే వివేకుల జ్ఞానానికి లక్షణం అని ఉంది. అసలు జ్ఞానం కలగాలంటే మన ప్రవర్తన మనకు ఎలా ఉంది, మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని మనం ఆలోచించుకుంటూ మనం దేవుని మాటలకు కట్టుబడి ఉంటున్నామా లేదా అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే యెహోవా మన కాపరిగా మనం కలిగి ఉన్నట్టు. నా కాపరా అన్నాడు, కానీ అందుకనే ఈ టైటిల్ మీకు ఏం పెట్టడం జరిగిందో తెలుసా? నీ కాపరా. దావీదు కాపరి. దావీదు కాపరని ఆ మాట నువ్వు పెట్టేసుకుంటే ఎలాగా? ఆయన నా కాపరే అని అన్నాడు. ఆయనకు లోబడినవాడు కాబట్టి ఆయన నాకు లేమి కలగదు అన్నాడు. ఏ లేమి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆత్మీయ లేమి కోసం మాట్లాడుతున్నాడు. ఆత్మగా ఆయనకి ఏ లేమి లేదు. ఆత్మగా ఆయన ఎప్పుడు చావని పరిస్థితిలో ఉండడానికి, జీవింపబడే పరిస్థితిలో ఉండడానికి అవసరమైన వాక్యానికి ఆయనకి ఏ లేమీ లేదండి. ఎందుకంటే ఈ కీర్తనలు రాసింది ఆయనే. కీర్తనలో మనం 119వ కీర్తన చాలా పెద్దదండి. అది రాయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. చదవడానికి ఇబ్బంది పడిపోతారు. మనం ఈ చదవడానికి 1, 2, 3 చదువుతాం, కానీ వాళ్ళు ఈ కీర్తనలే ఆయన రాశాడని అంటే ఆయన లేనివాడని దేవుని జ్ఞాన విషయంలో మీరు ఆలోచించండి. అదే అంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును అన్నాడు. దేవుడు ఈ శరీరానికి కాదండి కాపరి, ఈ శరీరానికి కాపలవాడు కాదండి, ఆయన ఆత్మకి కాపరి, ఆత్మను రక్షించేవాడు. ఒక్కసారి ఆ మాట తీసుకుని మనం ముగించేద్దాం ప్రియులారా. అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపు మీరు తిరిగి ఉన్నారు. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు అని మనకు అక్కడ మాట కనిపిస్తుంది. అంటే దేవుడు దేనికి కాపరి? మన శరీరానికి కాదు, ఆత్మలకు కాపరి. ఆత్మగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలనే విషయాలు ఆయన చెప్పాడు. ఆత్మలమైన మనం ఈ శరీరంలో ఉంటున్నాం, మనం ఈ శరీరాన్ని మనం నడిపించుకోవాలి ఆయన మాటకు లోబడి. ఆత్మగా మంచి చెడులను ఆలోచించి దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ ఈ శరీరాన్ని మనం లోపరుచుకుంటూ దేవుని పనిలో నడిపించుకోవాలి. దేవుని మాటలకు కట్టుబడి మన ప్రవర్తన ఎలా ఉంది, శరీరానికి లోబడిపోతున్నాం. శరీర మనస మంది, ఆత్మ మనస. శరీర మనసు అయితే మరణం, ఆత్మ మనసు అయితే జీవం. ఆత్మ మనసు ఆత్మ కార్యాలపై ఆలోచిస్తుంది, శరీర మనసు శరీర కార్యాలపై ఆలోచిస్తుంది. శరీర మనసు ఎప్పుడు శరీర కోరికలు, శరీర వాంఛలు, శరీర భోగాలు తీర్చుకోవడానికి ఆలోచిస్తుంది. ఆత్మ మనసు అయితే దేవుని కార్యక్రమాలు ఎలా చేయాలని ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తేనే మనం యెహోవాని కాపరిగా కలుగు. అలా ఆలోచించే వాళ్ళకి ఏ లేమి కలగదు, దేవుని జ్ఞాన విషయంలో లేమి కలగదండి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయను అంటే ఒక గేదెని పచ్చిక గల చోట పరుండ చేసామనుకోండి, దానికి ఏంటంటే హ్యాపీ అండి. ఎక్కడో పచ్చికుంటుంది, అక్కడికి తోలుతారు కాపర్లు అయితే దాన్ని మేత పెట్టడానికి. కానీ పచ్చిక గల చోట్లే మనం పరుండ చేస్తాడంటే, మనం పడుకున్న చోటే పచ్చికుందనుకోండి, నిద్దట్లో లేచి మరీ తినేయచ్చు. గేదె పడుకున్న చోటే పచ్చికుందనుకోండి, నిద్దట్లో లేచి కూడా దాన్ని తినేస్తుంది. కానీ మనల్నట పచ్చిక గల చోట్ల పరుండి చేస్తాడట. అవునండి, ఎందుకంటే దావీదు భక్తుడు దివారాత్రులు దాన్ని ధ్యానించాడు. ఆయన రాత్రులు ధ్యానిస్తుంటే క్రొవ్వు దొరికినట్టుగా ఆయనకి దేవుని జ్ఞానం దొరికిందని మనకు చెప్పడం బైబిల్లో. మనం శాంతికరమైన జలముల యొద్ద నడిపించింది. ఏంటి ఆ జలాలు అంటే వాక్యం ప్రియులారా. ఈ నీళ్లు తాగేవాడు దప్పుకుంటాడు, ఈ లోకంలో ఉన్న నీళ్లు తాగేవాడు దప్పుకుంటాడు. నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఈ లోకంలో ఉన్న నీళ్లు తాగితే లేము కలుగుతుంది, మళ్ళా దాహేస్తుంది. కానీ అదే నేనిచ్చే నీళ్లు తాగేవాడు నిత్య జీవానికై ఊరిటి బొగ్గగా వాళ్ళలో ఉండును అన్నాడు యేసుప్రభువారు. కాబట్టి ఈయన అంటుంది ఆత్మకు అవసరమైన ఆహారమైన, అక్షయమైన ఆహారమైన వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. నీళ్ళని మాట్లాడుతుంది, జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు, వాక్యం కోసం. కాబట్టి ప్రియులారా, లేమి కలగదు అనే మాటలో వాక్యం కోసం మాట్లాడితే, ఆయన వాక్యం కోసం భరోసా ఇస్తే ఈ శరీర ఇబ్బందుల కోసం అని చాలామంది ఆలోచిస్తున్నారు ప్రియులారా. అది తప్పు.
వద్దు, ఈ శరీరాన్ని మనం సుఖపెట్టలేం. ఈ ఒంటికి ఇంటికి ఎంత పెట్టినా సరిపోదు, ఏదో ఒకటి కావాలి. కాబట్టి బ్రతికి ఉండి ఉన్నవాటితో సంతృప్తి చెంది దేవుని కోసం అది చేద్దాం ఇది చేద్దాం అని మనం ఆలోచిద్దాం. ఇంత మహాజ్ఞానాన్ని కలిగి ఈ మహాజ్ఞానాన్ని అపార్థం చేసుకుని నరకానికి వెళ్ళిపోతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు ప్రియులారు. కాబట్టి అలా ఆలోచించొద్దు. ఎప్పుడు ఆత్మ కోసం మనం ఆలోచిద్దాం, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాం. అప్పుడు మనకి ఈ భూమి మీద ఆయన కోసం బ్రతకాలి. కాబట్టి ఈ బ్రతకాలలో ఏం అవసరం అన్నది ఆయన చూస్తాడు. ఆయన మన యజమాని, ఆయన అన్యాయస్తుడు కాడండి. అప్పుడు మనకి ఎప్పుడు ఏం కావాలో, ఆయనకి ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఆయన కాపరిగా కలిగి ఉన్నామా, ఆయన విషయాల్లో, దేవుని జ్ఞాన విషయంలో మనకు లేముందా లేదా? ఎందుకంటే జ్ఞానం విషయంలో మనం లేము ఉండకూడదు. ఎందుకంటే ఆయన అది ఇవ్వాలనుకుంటున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకునే వాళ్ళ దేవుడిని అడగవలన, అప్పుడది దేవుని వల్ల అనుగ్రహింపబడును అన్నాడు. కాబట్టి మనకు లేమిగా ఉండకూడదు అనుకుంటుంది జ్ఞానం, లేమిగా కలగదంటుంది జ్ఞానం అనమాట అండి. ఆయన కాపరిగా ఉంటే మన జ్ఞానానికి, ఆత్మ సంబంధమైన అక్షయమైన ఆహారానికి ఏ మాత్రం కొదువు ఉండదు. కాబట్టి ప్రియులారా, మనకి ఆయన కాపరిగా మనం కలిగి ఉందాం. మనకి లేమి కలిగి ఉండదు. హ్యాపీగా ఈ లోకంలో ఆయనకు ఇష్టమైనట్టుగా బ్రతకగలం, పరలోకానికి చేరుకోగలం. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ఇక నుంచి అయినా ఆయన కాపరిగా కలిగి ఉండండి. ఈ బైబిల్ జ్ఞానాన్ని అపార్థం చేసుకోకండి. మీ సొంత దురాశలకు అనుకూలంగా వీటిని మార్చుకోవద్దు. మీ స్వకీయ నాశనాన్ని మీరే కొని తెచ్చుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. నిన్న మీ పిల్లలు సహృదయంతో అంగీకరించి వాటిని గ్రహించగలిగే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. ఈ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.